తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని జోస్యం చెప్పారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సీఎం జేజమ్మ దిగి వచ్చినా మళ్లీ గెలవబోతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల అక్కడే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాస్ అన్నారు. తెలంగాణలో నెంబర్ 1 హుందాగా ఉండే నాయకుడు ఈటెల రాజేందర్ అని పొగడ్తల్లో ముంచెత్తారు. మరో బీజేపీ ఎంపీ అరవింద్ పార్టీలకు అతీతమైన నాయకుడన్నారు. ఇక ఇద్దరం కలిసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొద్దామని ఈటెలతో కలిసి మాట్లాడుకున్నట్లు అరవింద్ చెప్పారు. నేను ₹1,00,000 చేస్తాను, 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఆ హామీ ఎవరు కావాలంటే ఒక 30 నుంచి 40,000 కోట్లు ప్రతి సంవత్సరానికి ఖర్చు కావాలి. ఫస్ట్ ఇయర్లో రుణమాఫీ చేసి ఎక్కువ కావాలి. కానీ 40,000 కోట్లు ఎక్కడ చేస్తారంటే చేసిందా? కేసీఆర్ రైతు రుణమాఫీ చేసిందా? ఇచ్చిందా? 4,000 రూపాయలు వృత్తి ఇచ్చిందా? కానీ రుణమాఫీ 40,000 కోట్లు, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు, అదొక 16,000 కోట్లు. మా ప్రతి ఆడపిల్లకి 2,500 రూపాయలు, అది ఒక 20,000 కోట్లు. ఇట్లా లెక్కెత్తే లక్షలు ఉంటాయి. నేను ఎన్నికల ఫలితాల్లో ఉన్నాను. నేను ఒక మాట అన్నా, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన మీ అంత అనుభవాలు లేకపోతుంది. ఈ ₹1,00,000 కోట్ల హామీ అమలు కాదు. ఒడ్డెక్కడాక ఊడమల్లప్ప, ఒడ్డెక్కడాక గూడమల్లప్ప. టీఆర్ఎస్ కేసీఆర్ ఏదైతే నాశనం చేసిపోయిండో రేవంత్ దాన్ని కూడా అతపాతాల్లో కొంత దొక్కుతున్నాడో ప్రజాస్వామ్యాన్ని, ఇవన్నీ బంద్ అయ్యి రేపు హుందాగా రాజకీయాలు చేసుకోవాలి. ఇక్కడ దానికి నాంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇందూర్ పీపుల్, ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ దానికి నాంది. రివైవల్ ఆఫ్ ట్రూ డెమోక్రసీ ఇన్ తెలంగాణ. దానికి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా పార్టీ జరుగుతుంది, బాధాప్తో గెలుస్తూనే ఉన్నాము. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా నెంబర్ 1 గానే ఉంటాం రాష్ట్రం. ఇక ఈటలన్న నేను ఏదైతే ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నామో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ నిజామాబాద్ పార్లమెంట్